హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి నేను రాహుకాల దీపం పెట్టడం అనేది కంప్లీట్ చేశాను అనమాట. ఒక 18 వారాలు అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో షూట్ చేశాను. నేనైతే ఫస్ట్ టైం అన్నమాట ఈ దీపాలు పెట్టడం. మోస్ట్లీ లేడీస్కి అయితే తెలిసి ఉంటుంది, బాగా టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళకి. నేను ఒక 18 వారాలు అయితే కంప్లీట్ చేశాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఒక 9 వారాల మటుకు మా అమ్మ దగ్గర ఉండి నా చేత దీపాలు పెట్టించింది అనమాట వచ్చింది. ఆ తర్వాత 9 వారాలు నేనే ఇంకా వెళ్ళి మామూలుగా దీపాలు పెట్టేసుకున్నాను. ఇది మామూలుగా రొటీన్ అనమాట. ఫ్రైడే నేను టెంపుల్కి వెళ్తాను కదా, ఈ రాహుకాల దీపం పెట్టడానికి. రాహుకాలం అనేది మామూలుగా శుక్రవారం మంగళవారం వస్తుంది కదా. శుక్రవారం అయితే పొద్దున వస్తుంది 10 పైన, మంగళవారం అయితే మధ్యాహ్నం వస్తుంది 3 గంటలకు అట్లా పైన. మేమైతే శుక్రవారం అయితే వెళ్ళేదన్నమాట టెంపుల్కి. శుక్రవారం 10 పైన 10:30కి అట్లా రాహుకాలం ఉంటుంది కదా, ఆ టైంలో అయితే దీపం పెట్టిన దాన్ని. ముందుగానే అన్నీ తీసేసుకుని రెడీ చేసుకుని వెళ్తాను అనమాట ఇంటి దగ్గరే. మళ్ళీ అక్కడికి వెళ్ళి హడావిడిగా అంతా చేసుకోవడం వల్ల టైం అయిపోద్ది నేను దీపం పెట్టేదానికి. అందుకని నేను నిమ్మకాయలన్నీ కట్ చేసేసి అన్నీ మొత్తం వాటికి పీచు మొత్తం తీసేసి క్లీన్ చేసుకున్నాను. నాకు అట్లా ఉంటే బాగా ఇష్టం అనమాట. ఫస్ట్లో నాకు వచ్చేది కదా, తర్వాత వారాలు గడిచే కొద్దీ నీట్గా అది బాగా పీచు తీసడం బాగా వచ్చేసింది. ఇంకా వాటికి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి ఒక కవర్లో అయితే సర్దేసుకున్నాను. ఇంకా తర్వాత పూలు, కర్పూరం, ప్రసాదం మొత్తం అన్నీ ఒక బుట్టలో అయితే అన్నీ సర్దేసుకుంటాను అనమాట. ముందే అన్నీ సర్దేసుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళినాక గబానా నేను దీపం పెట్టేసుకోవచ్చు అనమాట. లేకపోతే అసలు అక్కడ ప్లేసే ఉండదు, అసలు కూర్చోడానికి ఉండదు. నేను ఇప్పుడు లాస్ట్ వారం అనమాట, అప్పుడు కూడా నేను లాస్ట్ వెళ్ళి కూర్చున్నాను. అప్పటికే మొత్తం ఫుల్ అయిపోయింది, అసలు ప్లేసే లేదు. ఇంకా ఇస్త్రాకు మీద పసుపు రాసి చిన్న ముగ్గే వేసాను అనమాట. కుంకుమ జల్లు వేసేసాను. ఇంకా పసుపు ముద్దలు అయితే చేసుకున్నాను అనమాట 2. ఒకటి వచ్చి గౌరీదేవిలాగా, ఇంకోటి వచ్చి వినాయకుడిలాగా చేసుకున్నాను అనమాట. 2 పెట్టుకొని వాటికి కుంకుమ అన్నీ పెట్టేసి పూలు అన్నీ పెట్టి ఇంకా అరటిపండ్లు అయితే పెట్టాను. మామూలుగా కొంతమంది ప్రసాదాలు అయితే పాయసం కానీ పొంగల్ ఇట్లా అందరూ పెట్టుకుంటారు అనమాట, ఎవరికి తోచినది. నేనైతే ఆ రోజు లేట్ అయిపోయింది, అందుకే ఆ రోజు ఇంకా మామూలుగా అటుకులు కండ పెట్టేశాను అనమాట. ఇంకా అరటిపండ్లు అవి పెట్టేశాను ప్రసాదంగా. ఇంకా నిమ్మ డబ్బాలన్నీ పెట్టుకున్నాను. కింద కొంచెం అవి స్టేబుల్గా ఉంటుందా అని చెప్పేసి ఆ ముగ్గు పిండి అయితే వేసాను అనమాట కింద వాటికి నిమ్మ డబ్బాలకి. 9 దీపాలు అయితే పెడతానమాట ఫస్ట్ నుంచి. అమ్మవారికి, దుర్గా అమ్మవారికి 9 అంటే ఇష్టం కదా, నవరాత్రులు. అందుకని 9 అయితే పెడతాను. మామూలు కొంతమంది 2 పెడతారు, 5 పెడతారు, వాళ్ళ ఇష్టం. నేనైతే 9 దీపాలు పెట్టాను అనమాట. ఈ కట్ చేసుకున్న దానికి అన్నీ నీట్గా చేసుకున్న తలకి ఇక టైం అయిపోద్ది నాకు అక్కడ అని. అందుకే ఇంటి దగ్గరే నేను నిమ్మకాయలన్నీ పిండేసుకొని నీట్గా అయితే చేసుకొని వచ్చేస్తాను. ఇక్కడ తొందరగా దీపం పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఆ రాహుకాలం టైం కల్లా ఇంకా అంతా ఒత్తులు వేసి దీపం అయితే వెలిగించేసాను అనమాట. అసలు అప్పటికే ఆడ మొత్తం వర్షం వచ్చేలాగా అనమాట. అప్పుడే చినుకులు పడతామని ఫుల్ గాలి అసలు ఆ గాలికి కూడా దీపాలన్నీ కొండెక్కిపోతామన్నమాట. నేను మామూలుగా ఇన్ని వారాలంతా నేను పువ్వొత్తులు పెట్టేది. ఆ పువ్వొత్తులు బాగా వెలుగుతాయి ఉన్నంతసేపు అనమాట. ఈసారి మామూలు ఒత్తులు తెచ్చాను కొన్ని, ఇంకా లేకపోతే ఇంకా అవి ఊరికే గాలి వస్తే చాలు ఏదో ఒకటి ఒక్కొక్కటి కొండెక్కిపోతూ ఉంది. ఇంకా చూసుకొని నేను లలితా సహస్రనామం చదువుకున్నాను. కొన్నిసార్లు అయితే దుర్గా స్తోత్రం అయితే చదువుకుంటాను అనమాట. అవి కూడా అంత సరిగ్గా నాకు రాదు, ఫస్ట్ టైం కదా. ఈ 18 వారాలే నేను చదవడం స్టార్ట్ చేశాను అనమాట. కొన్ని తప్పులు పోతూ ఉంటాయి చదువుతున్నప్పుడు. ఇంకా చదివేశాక హారతి తెచ్చేసి కంప్లీట్ అయిపోయింది అనమాట దీపం పెట్టడం. ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాం, అమ్మవారి దర్శనానికి. ఒక 1 అవర్ అయితే పట్టింది. చూడండి ఎంతమంది ఉన్నారో దీపాలు పెట్టడానికి. ప్లేసే ఉండదు అనమాట అసలుకి. ఒక 9కి వస్తే అట్లా ఉంటుంది ప్లేసు. ఇంకా దర్శనం చేసుకున్నాక 1కి అట్లాగా అక్కడే శుక్రవారం భోజనం పెడతారనమాట. అలాగే ఇంకా అక్కడ భోజనం తినేసి ఇంటికి వచ్చేసేసాను. ఇంకా 18 వారాలన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వీక్ 19వ వారం నేను పూజ చేయించుకోవాలా. ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసి శుక్రవారం ఇంకా మార్నింగ్ లేసేసి ఇంకా 3కి లేచాను అనమాట. నేను మా అమ్మ లేచి అన్ని ఇల్లు కడుక్కొని అన్నీ చేసుకున్నాం. ఇది నేనే వేసాను ముగ్గు. ఇంతకంటే మన దగ్గర నుంచి ముగ్గులు ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. ఇది ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న ముగ్గు. ఇంకా మా అమ్మ పొద్దున్న లేసి పులిహోర అయితే చేసేసింది ప్రసాదం కోసం. అన్ని 6 కల్లా అక్కడ గుడికాడ అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ప్రదక్షిణాలు చేస్తాను. ఈ చెట్టు చూసారా, ఇది ఫ్లవర్ అది భలే విచిత్రంగా ఉంటుంది. ఆడ బోర్డు కూడా రాశారనమాట, పూలు కొయ్యరాదని చెప్పి. అది నేను కొయ్యలేదు, అది కింద పడింది అనమాట, అందుకనే తీసుకున్నాను. ఆ రెక్కలు కూడా పట్టుకోగానే ఊడిపోతున్నాయి. అది ఓపెన్ చేస్తే భలే ఉంటుంది అనమాట. అది ఏం ఫ్లవరో నాకు కూడా తెలియదు, తెలిస్తే కామెంట్ చేయండి. భలే ఉంది కదా. ఇది అమ్మవారే పెడతారో మరి ఏమో తెలియదు, కొయ్యొద్దని చెప్తారనమాట. అక్కడ ఎవరు తాకినా ఒప్పుకోరు అసలుకి. ఇంకా రోజు మార్నింగ్ 6 నుంచి వచ్చేసాము. ఇంకా అమ్మవారికి అభిషేకం అన్నీ చేసుకున్న తర్వాత మాకు 8:30కి
అన్నీ ఇంకా పూజకి ఏమి అన్నీ 108 నిమ్మకాయల మాల పూలమాల అన్నీ తెచ్చామన్నమాట. పూజకి ఏం కావాలో అన్నీ తెచ్చేసిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేశారనమాట. 10:30కి అట్లా రాహు పూజ అనమాట. ఇంకా అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరికీ ఇంకా తాంబూలాలు ఇస్తాను అనమాట. ఎవరికి ఇచ్చేది మేము కూడా అయితే ఒక 5 మందికి అయితే తాంబూలాలు అన్నీ ఇచ్చేసాము. ఇంక ఇచ్చేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసినాక గుళ్ళో తెచ్చుకున్న పొంగల్ అయితే తీసుకున్నాం. ఇంటి దగ్గర చేసుకున్న పులిహార అనమాట. అవి రెండు ఇంకా మధ్యాహ్నం తినేసి ఉపవాసం ఉన్నాను అనమాట. పొద్దునుంచి ఏం తినలా. నన్ను వేరొకరు అయితే అడిగారనమాట, ఈ 18 వారాలు దీపాలు పెట్టాయి కదా, ప్రతి శుక్రవారం పోతున్నావు, ఏం కోరుకున్నా ఏం తిరిగింది నీకు అని చెప్పి అడిగారనమాట. అసలు నేనైతే ఏది కోరుకోలేదనమాట. కోరిక ఏదో టెంపుల్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే. నేను అసలుకి ఎన్ని సంవత్సరాలు నెల్లూరులో ఉన్నా కూడా రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే. నేనైతే ఒకటే అనుకున్నాను అనమాట, అమ్మవారిని కోరింది ఒకటే. నేనైతే ప్రతి వారం అయితే టెంపుల్కి రావాలి, నేను అనుకున్న 18 వారాలకు దీపాలు పెట్టాలి, ఇంకా ఏది వద్దు, నన్ను గుడికి రంపించుకో అదే చాలు అని అయితే అనుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఏ టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళలేను, ఏదేదో కూడా జరగదనమాట. అట్లీస్ట్ టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా ఒక మామూలుగా నేను శివాలయంకి కానీ వెంకటేశ్వర స్వామి గుడి కానీ ఎక్కడికి వెళ్ళలేను. ఇది అమ్మవారికి ఇన్ని వారాలను పెట్టుకున్నాక మళ్ళీ ఆటంకం వస్తుంది, మళ్ళీ చేయలేనేమో అని చెప్పేసి అనుకుంటాను. ప్రతి వారం అట్లాగే అనుకునేదాన్ని. ఆ వారం శుక్రవారం వచ్చిందంటే అసలు ఎంత బాగలేకపోయినా ఎంత ఇది ఏదో ఒక వర్క్ ఉన్నా కూడా వెళ్ళిపోతాను అనమాట. అదే నాకు నమ్మకం కుదిరింది. ఎంత ఇది వచ్చినా నువ్వే రప్పించుకోవాలన్నాను అమ్మవారికి అనుకున్నాను. అదే అనమాట నేనైతే గట్టిగా అనుకుంది, అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి, దీపం పెట్టాలి, అదే అనుకున్నాను, అదే జరిగిందనమాట. అదే చాలా నాకు హ్యాపీ అనమాట. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.